తెలంగాణ సీడ్ కార్పొరేషన్లోని బెస్ట్ ప్రాక్టీసెస్ ను జార్ఖండ్ లో అమలు చేస్తామని చెప్పారు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బోర్సింగ్ యాదవ్. హైదరాబాద్ లోని తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సంస్థను తన టీం మెంబర్లతో కలిసి విజిట్ చేశారు బోర్సింగ్. హకాభవన్ లో సీడ్ ప్రొడక్షన్, మార్కెటింగ్ విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎండీ షేక్ యాస్మిన్ బాషా. విత్తన అభివృద్ధి సంస్థ ద్వారా రైతులకు విత్తనాలు అందిస్తున్న తీరును వివరించారు. జార్ఖండ్ లో కొత్తగా సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది అక్కడి సర్కార్. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక టీంను నియమించింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు జార్ఖండ్ వ్యవసాయ శాఖ టీం తెలంగాణలో పర్యటించనుంది. క్షేత్రస్థాయిలో సీడ్ ప్రొడక్షన్ విధానాన్ని పరిశీలించనుంది. జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డైరెక్టర్, అలాగే సీడ్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి బోర్సింగ్ యాదవ్ గారు, అలాగే వారి బృందం అంతా కూడా ఇవాళ తెలంగాణ సీడ్ కార్పొరేషన్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీడ్ కార్పొరేషన్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది, అసలు ఏమేం చేయగలుగుతున్నాము అనేటటువంటి దాని మీద పూర్తి ఒక స్టడీగా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ రేపు సీడ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి టోటల్ అంటే ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తున్నామో, ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నామో, అంటే ప్రాసెసింగ్ యూనిట్ ఏంటి, గోడౌన్స్ ఏంటి, ఫీల్డ్ ఏంటి, క్వాలిటీ కంట్రోల్ ఏంటి అనేటువంటి పూర్తిగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఉన్నటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తిగా తెలుసుకొని రేపు వాళ్ళు అక్కడ జార్ఖండ్లో సీడ్ కార్పొరేషన్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, దాని ద్వారా రైతులకు ఏ విధంగా సీడ్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు అందించేటటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. తెలంగాణలో ఉన్నటువంటి విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలన్నీ కూడా మార్కెటింగ్ అంటే ఇతర రాష్ట్రాలకు మార్కెటింగ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. జార్ఖండ్లో పండిస్తున్నటువంటి పంటలు మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా ఆ రాష్ట్రానికి అందించడానికి ఈ ఒక వేదిక ఉపయోగపడతా ఉన్నది. तेलंगाना स्टेट सीड डेवलपमेंट कॉरपोरेशन को स्टडी करने के लिए आए थे और आज यहाँ पर यहाँ के एमडी मैडम, चेयरमैन साहब, सभी लोगों ने अपनी टीम के साथ अपने कॉरपोरेशन के फंक्शनिंग के बारे में बताया और हमारी टीम ने और हम लोगों ने इसको डिटेल में समझने की कोशिश की है और यहाँ के जो बेस्ट प्रैक्टिसेस हैं उनको अपने यहाँ लागू करने की भी कोशिश करेंगे और हम लोग ये भी कोशिश करेंगे कि हम दोनों यहाँ से मिल करके किस तरीके से अच्छा आगे में कर सकते हैं।